ఈరోజు వీడియోలో జగనన్న విద్యా కానుక 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల యొక్క షూ సైజెస్ జేవీకే యాప్లో ఎలా నమోదు చేయాలనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అట్లాగే ఇంతకుముందు మనకి డిఫాల్ట్ పాస్వర్డ్గా 1234 అని చెప్పేసి అందరికీ స్టేట్ అంతా కూడా ఒకటే పాస్వర్డ్ ఉండేది. అయితే ప్రజెంట్ మనకు ఆ పాస్వర్డ్ ఇంకా వర్క్ అవ్వట్లేదు. దాని ప్లేస్లో మనకు కొత్తగా ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో దాంతో లాగిన్ అయ్యి 24-25 విద్యా సంవత్సరానికి విద్యార్థుల యొక్క షూ సైజ్ ఎలా నమోదు చేయాలనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా విద్యాగానికి యొక్క లేటెస్ట్ యాప్ యొక్క అప్డేట్ ఏదైతే ఉందో ఆ అప్డేట్ లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్ ఐడి మనకి స్కూల్ యొక్క యూజర్ నేమ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి పాస్వర్డ్ వచ్చేసరికి ఇంతకుముందు అయితే డిఫాల్ట్ పాస్వర్డ్ అందరికీ కూడా 1234 అని చెప్పేసి ఉండేది. కానీ ఈ సంవత్సరం దాన్ని మనకి JVK@2024 అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. అంటే స్టేట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డిఫాల్ట్ పాస్వర్డ్ జగనన్న విద్యాకానికి సంబంధించి జేవీకేలో జే ఏదైతే ఉందో అది క్యాపిటల్ లెటరు JVK@2024. ఇది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో 3 లైన్స్ ఉంటాయి. ఈ 3 లైన్స్ మీద ప్రెస్ చేస్తే దానిలో మనకి మాడ్యూల్స్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ ఉంది. ఈ యొక్క సెకండ్ ఆప్షన్ అయినటువంటి మాడ్యూల్స్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్స్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే దాంట్లో మనకి కింద నుంచి కింద నుంచి థర్డ్ ఆప్షన్ అయినటువంటి షూ సైజ్ క్యాప్చరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ యొక్క షూ సైజ్ క్యాప్చరింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మన స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసులు కూడా దీనిలో కనబడతాయి మనకి. అట్లాగే హై స్కూల్ వాళ్ళైతే వాళ్ళకి ఒకే క్లాస్కు సంబంధించి 2 సెక్షన్లు ఉన్నా 3 సెక్షన్లు ఉన్నా సరే క్లాస్ మొత్తము అంటే 2 సెక్షన్లు ఉన్నా 3 సెక్షన్లు ఉన్నా అందరు స్టూడెంట్స్ కూడా ఒకే క్లాస్ కింద కనబడుతూ ఉంటారు. దానిలో వారి సెక్షన్కి సంబంధించిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో సెర్చ్ బార్లో సెర్చ్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి డేటాని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా మనం ఏ క్లాస్కు సంబంధించినటువంటి స్టూడెంట్స్ యొక్క షూ సైజు మెజర్మెంట్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎక్కువ మంది సెక్షన్ ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెర్చ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఆ పేరుని టైప్ చేస్తే కనుక వాళ్ళకి కావాల్సినటువంటి నేమ్ మనకి ఇక్కడ చైల్డ్ ఐడితో పాటు వస్తుంది. సో ఇలా కూడా కావాల్సినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఎంటర్ చేయొచ్చు. ముందుగా ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి షూ సైజ్ సెంటీమీటర్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉందన్నమాట. ఈ షూ సైజ్ సెంటీమీటర్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాంట్లో స్టూడెంట్స్ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనం తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఒకేసారి అందరూ కూడా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం ప్రెస్ చేయొచ్చు. ఒకవేళ మనం డేటా కనుక ఎంటర్ చేయకుండా ఉంటే ప్లీజ్ ఎంటర్ డేటా టు సబ్మిట్ అని చెప్పేసి చూపిస్తుంది. అంటే ఈ కాలం ఏదైతే ఉందో దాన్ని మనం లీవ్ చేయకూడదు అన్నమాట. ఈ విధంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న విద్యా కానుక యాప్లో స్టూడెంట్స్ యొక్క షూ సైజ్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అప్డేట్ చేయొచ్చు.